బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట పర్వం చూపిస్తాడనుకుంటే ఫ్యాన్స్కు నిరాశే మిగిలింది. పర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విరాట్ ఘోరంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన విరాట్ని ఆసీస్ బౌలర్లు చుట్టేశారు. అతని బ్యాట్ నుంచి పరుగులు రానివ్వకుండా కట్టడి చేశారు. దీంతో ఒత్తిడి ఆవరించింది. కోహ్లీ టెస్ట్ కెరియర్లో ఇది 30వ సెంచరీ. అయితే రెండో టెస్ట్లో కోహ్లీ మళ్ళీ ఇబ్బంది పడ్డాడు. అడిలైడ్లో డే అండ్ నైట్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 7 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 11 పరుగులతో కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. గతంలో అడిలైడ్ నుంచి మంచి రికార్డులు నెలకొల్పిన కోహ్లీ ఇలా నిరాశపరచడంతో ఫ్యాన్స్ బాధపడ్డారు. ఫలితంగా 5 మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రస్తుతం 1-1తో సమమైంది. మూడో టెస్టులో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు సిరీస్లో ఆధిక్యం సాధిస్తోంది. దీంతో ఇరు జట్లకు బ్రిస్బేన్ వేదికగా జరగనున్న మూడో టెస్ట్ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో కోహ్లీ కూడా తన బ్యాటింగ్ టెక్నిక్ ని మార్చేశాడు. తాజాగా ఓవల్ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న విరాట్ వీడియోను చూసిన హర్భజన్ సింగ్ ఇలా స్పందించాడు. కోహ్లీ ఫ్రంట్ ఫుట్ ప్లేయర్ అయితే అది భారత పిచ్లపై వర్కౌట్ అవుతుంది. కానీ ఆస్ట్రేలియాలో బౌన్స్ కారణంగా అక్కడ ఆడాలంటే బ్యాక్ ఫుట్లో ఆడాలి. అది క్యాచ్ చేసిన విరాట్ కోహ్లీ బ్యాక్ ఫుట్లో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. గబ్బాలో పిచ్ చాలా భిన్నంగా ఉంటుందని కోహ్లీకి తెలుసని, అందుకే కోహ్లీ బ్యాక్ ఫుట్లో ప్రాక్టీస్ చేశాడని చెప్పుకొచ్చాడు బజ్జీ. సో మూడో టెస్ట్లో కోహ్లీ చెలరేగడం ఖాయమని తెలుస్తోంది. మరోవైపు ఈ టెస్ట్లో రోహిత్ కూడా రాణించాల్సి ఉంది. తొలి టెస్టుకు దూరమైన రోహిత్ రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. అయితే ఈ టెస్టులో రోహిత్ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్లోనూ 2 అంకెల స్కోర్ను నమోదు చేయలేదు. సో మొత్తానికి గబ్బా టెస్ట్ టీమిండియాకు సవాలుగా మారింది.